మరి చాలా మంది అద్భుతాలు చేసినంత మాత్రాన మరి దేవుని నుంచి వచ్చాడు ఆ దైవజనుడు అని మనం అనుకోలేము. ఎందుకంటే అది క్రీస్తు నుంచి వచ్చిన అద్భుతాలా కావా అని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది క్రీస్తు నుంచి వచ్చిందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే మనమే దేవుని యొక్క క్రీస్తు బోధను మనం తెలుసుకోవాలండి పర్సనల్గా. సో మనం లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క అంటే క్రీస్తు యొక్క సువార్త గురించి మనము సంపూర్ణంగా తెలుసుకుంటామో అప్పుడే మనము సంఘాలలో వెళ్ళి మనము బోధలు వింటున్నప్పుడు కానీ మరి టీవీలో బోధలు వింటున్నప్పుడు కానీ ఆ బోధకుడు బోధించే బోధ అది ఈ డిస్పెన్సేషన్కి మరి సత్యానికి మరి క్రీస్తు యొక్క సత్య సువార్తకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా మనము తెలుసుకోగలమండి. ఎప్పుడైతే నీకు పర్సనల్ రెవల్యూషన్ ఉండదో, క్రీస్తు గురించి సంపూర్ణమైన మర్మం నువ్వు ఎప్పుడైతే తెలుసుకోవో అప్పుడు అనేక మంది బోధకులు నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. నిన్ను మరి సంపూర్ణమైన విడుదలను పొందుకునే అవకాశం లేదు. సో ఎప్పుడైతే నువ్వు సంపూర్ణమైన ఆ యొక్క క్రీస్తు సువార్తను మరి ఏ బోధకుడైతే బోధిస్తాడో అది కరెక్ట్ సంఘం అని నేను చెప్పగలను. మరి ఆ సంఘాలలో చేస్తున్న అద్భుతాలు చేయబడుతున్నాయేమో ఆ యొక్క బోధకుని ద్వారా, అయినప్పటికీ కూడా సంపూర్ణమైన జ్ఞానం ఆ బోధకునికి లేకపోవచ్చు కదండి. అలాంటప్పుడు మనం మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ పర్సనల్గా దేవుని నుంచి మనము దేవుని యొక్క సంపూర్ణమైన సువార్తను తెలుసుకోవాలి అనేదే మరి ఇక్కడ మరి మనం చదువుకున్నాం కదా. 9వ వచనంలో చదువుకున్నాము ఏమని అనంటే తండ్రి కుమారుని యొక్క విషయమైన డాక్ట్రిన్ మనం తెలుసుకొని ఉండాలంట. తండ్రికి కుమారుని యొక్క డాక్ట్రిన్ కాకుండా వేరేది ఏ డాక్ట్రిన్ వచ్చినా సరే మనము దాన్ని వినకూడదు. మరి అలాంటి బోధలు చేసే వాళ్ళతో సహవాసం కాదు కదా, వారిని ఇంటికి కూడా చేర్చుకోవద్దని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు కదా. మరి అక్కడ యోహాను భక్తుడు ఇప్పుడు ఈ డిస్పెన్సేషన్ అంటే దిస్ ఈస్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ కదా అండి. దిస్ ఈస్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. ఇది గ్రేస్ డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్లో మనం ఉన్నాం కాబట్టి మరి తండ్రి కుమారుని గురించి సంపూర్ణమైన రెవల్యూషన్ ఎవరికైతే ఉండదో, క్రీస్తు విషయమైన సువార్త సంపూర్ణంగా మనకు చెప్పలేరు వాళ్ళు. దే కెనాట్ రివీల్ క్రైస్ట్ కంప్లీట్లీ. వాళ్ళు క్రీస్తుని రివీల్ చేయలేరు, మనకు సంపూర్ణంగా రివీల్ చేయలేరు. సో అలాంటప్పుడు మనం మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము మనం ఏమని ప్రార్థన చేయాలి అని అంటే, దేవునికి ప్రభువా మరి ఈ డిస్పెన్సేషన్ ఏంటి అంటే డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్లో ఉన్నాం కాబట్టి మన కనులు మరి ఆత్మీయ నేత్రాలు మనకు కృపా సువార్తకు తెరవబడాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. మాస్టర్స్ కానీ దైవజనులు ఒకవేళ పవర్ డెమాన్స్ట్రేషన్ అవుతుంది వాళ్ళ సంఘాలలో, అద్భుతాలు జరుగుతున్నాయి, పవర్ డెమాన్స్ట్రేషన్ అవుతుంది ఆ సంఘంలో, కానీ వాళ్ళు క్రీస్తు యొక్క మర్మాన్ని సంపూర్ణంగా మనకు బోధించలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా మరి ఈ వ్యక్తి మరి పవర్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు, ఈ వ్యక్తి మిరకల్స్ చేస్తున్నాడు సంఘంలో, కానీ సంపూర్ణముగా దేవుని యొక్క సువార్తను అంటే క్రీస్తును సంపూర్ణంగా రివీల్ చేయలేకపోతున్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అని మనం అడగాలి. యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినట్టుగా మనం ఆ వచనాన్ని మనం చదువుకుంటే మనకు అర్థం అవుతుందండి. సో దాంట్లో ఏం రాసిందో ఒకసారి నేను మీకు చదివి చెప్తాను. 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచియుండిడి అని రాయబడింది. క్రీస్తు బోధయందు నిలిచియుండిడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రి కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పిన వాడు వాని దుష్క్రియలలో పాలివాడగును. హల్లెలూయా. సో ఇక్కడ క్లియర్గా రాయబడింది కదండి. సో సంఘాలలో మరి ఈ విధంగా మనము ఈ వాక్యంలో రాయబడింది కదండి. సో సంఘాలలో అద్భుతాలు జరిగినంత మాత్రాన, సంఘాలలో మిరకల్స్ జరుగుతున్నంత మాత్రాన ఆ యొక్క బోధకునికి సంపూర్ణమైన మరి క్రీస్తు తండ్రి యొక్క బోధలో ఈ డిస్పెన్సేషన్లో ఏది ప్రీచ్ చేయాలనో అది ప్రీచ్ చేస్తున్నాడా లేదా అంటే మరి మనము తెలుసుకోవాలి, కరెక్ట్ బోధిస్తున్నాడా లేదా. సో అది మనం తెలుసుకోవాలన్నమాట. హల్లెలూయా. గమనిస్తే అండి సంఘాలలో ఎవరు ఉంటారండి, సంఘాలకు వచ్చే ప్రతి వారు కూడా బిలీవర్స్ అయి ఉంటారు కదా. సో మనం సంఘాలలో ఉన్న వారిను మీరు ఎంతమంది యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారు అంటే దాదాపు అందరూ చేతులు ఎత్తుతారు కదండి. అంటే సంఘాలలో మనం ఏం బోధించాలి, సంఘాలలో ఏం బోధిస్తున్నారు మనుషులు,
సంఘాలలో ప్రీచర్స్ ఏం బోధిస్తున్నారు అంటే దేవుని సమాధాన సువార్తను ప్రకటిస్తున్నామా? మనం సంఘాలలో బోధిస్తున్నప్పుడు సమాధాన సువార్తను ప్రీచ్ చేస్తున్నామా? మరి సమాధాన సువార్త అంటే ఏంటి? తిరిగి జన్మించని ప్రతి వ్యక్తి కూడా అంటే దేవునితో సమాధానం లేదు, సంబంధం లేదు. ప్రతి పాపము చేసే ప్రతి వ్యక్తి, పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవునితో సంబంధం లేదండి. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి సంబంధం లేదు. మనం అప్పుడు ఏం చేయాలి? మనం మెసేజ్ ఆఫ్ రికన్సిలియేషన్ బోధించాలండి. మనము ఒకవేళ ఏ వ్యక్తి అన్నా మెసేజ్ ఆఫ్ రికన్సిలియేషన్ బోధిస్తున్నాడంటే హీఈస్ ఫ్రమ్ గాడ్ అనుకోవాలి. ఎందుకు అని రికన్సైల్ చేయలేని బోధలన్నీ కూడా దేవుడి నుంచి వచ్చినవి కాదు. అంటే దేవునితో సమాధాన పరచలేని ఏవైనా సరే దేవుని నుంచి వచ్చినవి కాదండి. సో దేవునితో ఎలా సమాధాన పడ్డాం మనం? మరి మనము క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం పడ్డామన్నమాట. క్రీస్తు లేకుండా దేవునితో మనం సమాధాన పరచబడలేము కదండి. క్రీస్తు సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు రక్తము ద్వారా మనమందరము కూడా దేవునితో సమాధాన పరచబడ్డాము. హల్లెలూయా. మనం క్రీస్తు రక్తము ద్వారా మనం అందరం కూడా దేవునితో సమాధాన పరచబడ్డాం క్రీస్తు యొక్క రక్తము ద్వారా. అది మన పనుల వలన, మన క్రియల వలన మనకు అది ఎన్నడూ కూడా సాధ్యము కానిది. అది మనం దేవునితో సమాధాన పడాలి అని అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారానే సమాధాన పడాలి ఏ వ్యక్తి అయినా. సో దీనికి వ్యతిరేకంగా ఉన్న ఏ బోధ కూడా దేవుని నుంచి వచ్చినది కాదు, సరి అయిన డాక్ట్రిన్ కాదండి. ఇది నేను విశ్వసిస్తాను. సో ఈ గ్రేస్, వర్డ్ ఆఫ్ గ్రేస్ ఏం చేస్తుందంటే, వర్డ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ఫర్ ద బోర్న్ అగైన్ బిలీవర్స్. వర్డ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ఫర్ ద బోర్న్ అగైన్ బిలీవర్స్ అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక బిలీవర్ దేవుని సువార్తను నమ్మి, యేసుక్రీస్తు వారిని నమ్మి, ఆయన రక్తము ద్వారా ఆయన దేవునితో సమాధాన పడ్డాడు అనుకోండి. అంటే యేసుక్రీస్తు యొక్క మరణం గురించి విశ్వసించి ఆయన తిరిగి లేచాడని మన పాపముల నిమిత్తం ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వాళ్ళందరూ కూడా బిలీవర్స్. దే ఆర్ ఆల్రెడీ రికన్సైల్డ్ విత్ గాడ్ అనమాట. సో